హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఎంతో మందికి అసలు వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తామో లేదో అని భయపడిన వాళ్ళకి డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా మీరు 3 lakhs మెంబర్స్కి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటంటారు? అండ్ మీ అపాయింట్మెంట్ పొందాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటండి, అంటే ఎవ్రీథింగ్ చేంజెస్ వెన్ ద స్పైన్ చేంజెస్. ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? స్పైన్ చేంజ్ అవుతాయి అని అంటే మన పోస్చర్ మారుతుంది, మన పవర్ మారుతుంది, మన పర్సెప్షన్ మారుతుంది, మన పర్పస్ కూడా మారుతుంది. అంటే స్పైన్ని కనుక మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే మన కూర్చునే విధానం మారుతుంది, మన పర్పస్ కూడా మారిపోతుంది. అంటే మన ప్రయోజనం, మన ఉద్దేశాలు అన్నీ కూడా మారుతాయి. మీరు స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా కూడా తయారవుతారు. అలాంటి స్పైన్ని మనము రోజు చాలా ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉన్నాము, ఎంతో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఎక్కువగా కూర్చోవడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం. నెంబర్ 2, ఎక్కువగా నిల్చొని చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేయడం. నెంబర్ 3, బాగా ఎక్కువగా ప్రయాణాలు చేయడం. నెంబర్ 4, మన వెయిట్ అధికంగా ఇంక్రీజ్ అయ్యేటువంటి పనులు చేయడం లేదా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం. నెంబర్ 5, మన మస్కులర్ స్ట్రెంగ్త్ని కోల్పోవడం, అంటే మనం మజిల్స్ని స్ట్రెంగ్తన్ అప్ చేసుకోకుండా ఉండడం. సో వీటితో పాటుగా ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నిజంగా కారణాలు అంటారా డాక్టర్ అని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి రోజుకి ఒక 2 to 3 liters వాటర్ తీసుకోవడం, అంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. స్లీప్, మనం పడుకునే 7-8 hours ఆర్ 6 to 8 hours స్లీప్ ఏదైతుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన స్పైనల్ హెల్త్కి. ఇవే కాకుండా మనం పూర్తిగా మర్చిపోయినటువంటిది ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్. ఆ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ సరిగ్గా పాటించినప్పుడు ఆటోమేటికలీ మన స్పైన్ స్ట్రెంగ్తన్గా ఉంటుంది. ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది అని అంటే 48 రకాల వెన్ను సమస్యలకు దారితీస్తుంది. దాంట్లో వెన్నునొప్పి రావచ్చు, కాలంతా పాకే సయాటికా రావచ్చు, స్పాండైలోసిస్ రావచ్చు, స్పాండిలైటిస్ రావచ్చు, సయాటికా స్లిప్ డిస్క్ రావచ్చు. ఇలా 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్. సార్, కాలర్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడడానికి. డాక్టర్ గారు లైన్లో ఉన్నారండి, మాట్లాడండి. త్రిలోక్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా బ్యాక్ పెయిన్ అనగానే ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే లీడ్ చేయాలా? ఈ పెయిన్తో అసలు ఏం పని చేసుకోలేకపోతున్నాం, ఆఫీస్లో నిలబడలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, ఓన్గా వాళ్ళ వర్క్స్ కూడా వాళ్ళు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. జనరల్గా మీకు వచ్చేటప్పుడు, మీ దగ్గరకు వచ్చేటప్పుడు చాలామంది సెకండ్ ఒపీనియన్ కానీ సర్జరీ స్కిప్ చేయడం కోసం ఇలా వస్తుంటారు. కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అంటారు? బేసికల్గా నా దగ్గరికి ఫస్ట్ స్టేజ్లో కనుక వస్తే ఒక సింపుల్ ఎక్సర్సైజ్, సింపుల్ డైట్ మాడిఫికేషన్ లేదా కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోవడం వల్ల, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల పూర్తిగా నార్మల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నా దగ్గరికి ఆ స్టేజ్లో, అంటే మొదటి స్టేజ్లో వచ్చేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. నా దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తారు? 3-4 MRI ఫైళ్ళు అన్నీ వేసుకొని సర్జరీ చెప్పబడగానే సర్జరీ అంటే భయపడి సర్జరీని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆయుర్వేదంలో దీనికి చికిత్స ఉంది, వర్ధన్ ఆయుర్వేద దీనికి ముఖ్యంగా స్పైనల్ కేర్ చేస్తారు అని గ్రహించి అప్పుడు మా దగ్గరికి వస్తారు. ఆ స్టేజ్లో ఏంటంటే కంపల్సరీగా 4-folded ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మసాజ్డ్ బేస్ థెరపీ ఉంటుంది, అంటే బాహ్య చికిత్సలు అంటాం. మా స్పెషాలిటీ ట్రీట్మెంట్ మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాం. ఈ ట్రీట్మెంట్ తోటి ఇప్పటికీ 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రెండోది ఆభ్యంతర చికిత్స అంటాం, అంటే లోపలికి తీసుకునేటువంటి మందులు. మూడోది ఆహార చికిత్స. మన పథ్యం అని ఏదైతే అంటామో ఆ పథ్యాన్ని సరిగ్గా పాటించడం, అంటే మన బాడీకి ఏదైతే న్యూట్రిటివ్గా ఉంటుందో, మనకి ఏదైతే సరిగ్గా సూట్ అవుతుందో, స్పైన్కి స్ట్రెంథనింగ్గా ఉంటుందో అలాంటి ఫుడ్ని తీసుకోవడం. నెంబర్ 4 విహార చికిత్స, అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేయడం, కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోవడం, మన పోస్చర్ని కరెక్ట్ చేసుకోవడం. దీంట్లోనే స్లీప్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఇవన్నీ సరిగ్గా పాటిస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన ఆల్రెడీ వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు వెన్నునొప్పి తగ్గిపోవాలంటే పాటించాలి. అట్ ద సేమ్ టైం లక్షణాలుగా ఉన్నటువంటి ప్రాబ్లము నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండాలన్నా పాటించాలి.
అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా కానీ ఇదే డైటు, ఇదే లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు, లేదా వెల్నెస్ గురించి, ముఖ్యంగా స్పైనల్ వెల్నెస్ గురించి కనుక మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద 5 సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో 3 సెంటర్లు ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్లో ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో ఉన్నాయి. మా వెబ్సైట్ని కూడా విజిట్ చేయొచ్చు vardhanaayurveda.com, లేదా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు వెళ్ళి మా వీడియోస్ అన్నీ ఉంటాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. డాక్టర్ గారు, L4, L5 ప్రాబ్లమ్స్ అనేవి ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసిన వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం, అండ్ ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఒకసారి కంప్లీట్గా క్యూర్ చేయలేమంటారా? డెఫినెట్గా క్యూర్ చేయొచ్చండి. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మూల కారణాన్ని ఫస్ట్ తీసేయాలి. సో ఫర్ ఎనీ ప్రాబ్లం అంటే ఆయుర్వేదంలో ఎలా చూస్తారంటే వాతపిత్త కఫాలలో సమతుల్యత దెబ్బతింటుంది. ఆ సమతుల్యతని మళ్ళీ నార్మల్సీకి తీసుకురావడమే చికిత్స. సో ఈ చికిత్స చేసిన తర్వాత మన వాతపిత్త కఫాలన్నీ నార్మల్సీకి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, మనము ఆహార చికిత్సలు ఇవన్నీ కూడా కరెక్ట్గా పాటించినట్లయితే రేపు పొద్దున మళ్ళీ వ్యాధి రాకుండా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడే అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనకు తాను తన ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేసి మళ్ళీ వ్యాధి రాకుండా చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. దానికి మేము సూచించేటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా కరెక్ట్గా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ అనంతపూర్. రంగా గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. సార్ మా అమ్మగారికి ఇక్కడ బ్యాక్ పెయిన్, ఇక్కడ నెక్ పెయిన్ ఉంది సార్. ఓకే. అంటే అది C1, C2, C3 అడిగినాయని చెప్పారు డాక్టర్ దగ్గర. ఓకే. మామూలు ఇక్కడ లోకల్లో చూపించింటే. ఎంత వయసు అమ్మగారిది? ఒక 42 ఉంటుంది సార్. ఓకే. అప్పుడే ఎందుకు అరిగాయి మరి? అంటే ఎక్కువ అంటే బజ్జీల్లో చేస్తారు సార్ మా అమ్మ. అంటే మెడక ఇట్లా ఉంచి కట్టిస్తుంటారు. ఓకే. దానివల్ల మరి ఏమన్నారు ఇప్పుడు డాక్టర్స్? అది బెల్ట్ వేసుకోమన్నారు, లేదంటే ఆపరేషన్ వరకు అవుతుంది అన్నారు సార్. ఒకటండి, అంటే ఆపరేషన్ అని చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు, కానీ అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదండి. మా దగ్గర మా స్పెషాలిటీ ఏంటంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేయాలి అని ప్రయత్నం చేస్తాం. స్పైనల్ సర్జరీస్ అని అంటే అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేస్తాం. నిజంగా స్పైనల్ సర్జరీ అవసరమా లేదా అనేది మీ ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాము. ఒకవేళ స్పైనల్ సర్జరీ అవసరం లేదు అని అనుకుంటే మా ట్రీట్మెంట్ ద్వారా మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. స్క్రోల్ అయ్యే నెంబర్ 040491718819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి అమ్మని తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అమ్మని చూశాక, రిపోర్ట్స్ అన్నీ చూశాక డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. డాక్టర్ గారు, స్పాండిలోలిసిస్ అంటే ఏంటి? అసలు ఇది ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తుంటారు, దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా? ఒకటండి, అంటే మన ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో యూజువల్గా మెనోపాజ్ తర్వాత చిన్న చిన్న మూమెంట్స్ వచ్చినా, చిన్నగా స్లిప్ పడిపోయినా అది మేజర్ ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది. స్పైన్లో ఆ వెన్నుముక లిటరల్గా పక్కకు జరిగిపోతుంది అనమాట. సో వర్టిబ్రా పక్కకు జరిగిపోవడాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటారు. దీంట్లో 4 గ్రేడ్స్ ఉంటాయండి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అని ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ అంటే 25% పక్కకు జరగడాన్ని ఫస్ట్ గ్రేడ్ అంటారు. 25 to 50% జరగడాన్ని సెకండ్ గ్రేడ్ అంటారు. 50 to 75% జరగడాన్ని థర్డ్ గ్రేడ్ అంటారు. మోర్ దాన్ 75 జరిగితే అది ఫోర్త్ గ్రేడ్ అంటారు. సో దీంట్లో మెయిన్గా ఏం జరుగుతుందంటే మూత్రం మీద కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. అంటే దగ్గినా, తుమ్మినా, నవ్వినా, గట్టిగా ఏదన్నా బరువెత్తినా యూరిన్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా యూరిన్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దాకా కూడా ఆపరేషన్ లేకుండా స్పాండిలోలిస్థెసిస్కి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సర్జరీ లేకుండా మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతులతో ఇప్పటికీ 9 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. డాక్టర్ గారు, క్రానిక్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సజెస్ట్ చేస్తారా? అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది? క్రానిక్ పెయిన్ అని అన్నప్పుడు మనము బేసిక్గా మన టైం పీరియడ్ని బట్టి క్రానిక్ పెయిన్ అంటూ ఉంటామండి.
అంటే 6 months దాటిన తర్వాత అది క్రానిక్ పెయిన్గా మారిపోతూ ఉంటుంది. క్రానిక్ పెయిన్ అంటే ఏంటంటే బండ గుర్తుగా అది నడుములో నొప్పి మాత్రమే కాకుండా బాడీలో ఇంకెక్కడైనా కానీ నొప్పులుగా బయటికి కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ మైగ్రేన్ కూడా రావచ్చు, సివియర్గా తల తిరిగిపోవచ్చు, వర్టిగో లాంటి కండిషన్ రావచ్చు, సివియర్గా భుజం నొప్పి రావచ్చు, లేదా సివియర్ హెడ్ఏక్స్ రావచ్చు. మైగ్రేన్ హెడ్ఏక్స్ కానివ్వండి, మిగతా హెడ్ఏక్స్ కానివ్వండి, సివియర్ టు సివియర్ రావచ్చు. కంటి చూపు తగ్గిపోవచ్చు, చెవులలో సౌండ్స్ కూడా ఎక్కువగా రావచ్చు. ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు పేషెంట్ ఏమవుతారంటే వాళ్ళు పెయిన్ థ్రెషోల్డ్ని ఇంకా తట్టుకోలేరు అనమాట. అలా కంటిన్యూస్ పెయిన్ ఉండడం వల్ల చాలామందికి డిప్రెషన్స్ రావడము, సూసైడల్ టెండెన్సీస్ రావడం కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ని మేము మహావాత రోగంగా అభివర్ణిస్తూ ఉంటాం. వాతమే కంట్రోల్ చేయడానికి చాలా కష్టం, మహావాత రోగం ఇంకా కష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి ట్రీట్ ద స్పైన్ ఎర్లీ ఆర్ ఇట్ విల్ టీచ్ యూ హార్డర్ లెసన్స్ టు లెర్న్ లాటర్ అంటారు. అంటే చాలా పెద్ద పెద్ద పాఠాలు నేర్పిస్తుంది తర్వాత మనం స్పైన్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే. అందుకని ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్గా అవుతుంది లైఫ్, అంత పీస్ఫుల్, అంత హ్యాపీగా కూడా మన స్పైన్ కూడా మారిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా పెంచుకోవచ్చు. డాక్టర్ గారు, జనరల్గా స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే స్మోక్ చేసే వాళ్ళలో బ్యాక్ పెయిన్ గురించి కూడా ఎక్కువగా వింటుంటాం. ఇందులో వాస్తవం ఎంతుందంటారు? ఒకటండి, స్మోక్ చేస్తే ఏమవుతుందంటే ఆ నికోటిన్ మనకి స్పైన్లో మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్, ఫేసెడ్ జాయింట్స్, డిస్క్స్, స్పైనల్ కార్డు ఇవన్నీ ఉంటాయి. డిస్క్లో ముఖ్యంగా ఏమవుతుంది అని అంటే ఆ డిఫ్యూజన్ అంటే ఆస్మాసిస్ అనే ఒక ప్రాసెస్ తోటి వాటర్ అనేది మనకి దాని లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ స్మోకర్స్కి ఆ ఆస్మాసిస్ అనే ప్రాసెస్ సరిగ్గా జరగదు. అప్పుడు ఏమవుతుంది, ఆ డిస్క్కి పోషణ సరిగ్గా జరగదు. డిస్క్కి పోషణ జరగకపోతే డిస్కులు ఎండిపోతాయి. డిస్కులు ఎండిపోతే మీరు కొంచెం ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు నిలబడ్డా, ఇర్రెగ్యులర్గా కూర్చున్నా ఆ డిస్క్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే యాన్యులార్ టేర్ అంటారు. ఆ టేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్మోకర్స్కి 3 times ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ రావడానికి. అందుకనే స్మోకింగ్ మా దగ్గరికి రాగానే స్మోకింగ్ మానేయమని చెప్తాం. ఇక్కడ ఒక చిన్న టెస్టిమోనియల్ చెప్తాను నా పేషెంట్ది. 85-year-old చీపురుపల్లి అవతల నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన రోజుకి 3 పెట్టెల సిగరెట్లు తాగేవాడు. ఆయనకి ఎంతమంది డాక్టర్లు ఏం చెప్పినా స్మోకింగ్ మాత్రం మానలేదంట. నా దగ్గరకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు, మందులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. 2వ నెల ఆయనతో పాటుగా ఆయనకి 7 కూతుర్లు. ఆ 7 కూతుర్లు, వాళ్ళ అల్లుళ్ళు, మిగతా వాళ్ళందరూ కలిసి నా దగ్గరకు వచ్చారు. సార్, మా ఫాదరు మొత్తం అన్నీ మానేశారు, స్మోకింగ్ అంతా మానేశారు. మీరు చెప్పినట్టుగా స్మోకింగ్ మానేస్తే కానీ మీకు బ్యాక్ పెయిన్ తగ్గదు అన్నారంట. స్మోకింగ్ మానేశారు, బ్యాక్ పెయిన్ కూడా తగ్గించుకొని మీ దగ్గరికి తీసుకొచ్చారు సార్, మీకు థ్యాంక్స్ చెప్పిపోదామని వచ్చాము అన్నట్టుగా వాళ్ళందరూ కలిసి వచ్చి చెప్పారు. సో స్మోకింగ్కి చాలా ఇంపార్టెంట్ రూట్ కాజ్ ఉంటుంది, మన చాలా మేజర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది మన స్పైనల్ ప్రాబ్లమ్స్లో. సో స్మోకర్స్ దయచేసి ఈ కాలంలో అందరూ స్మోకింగ్ చేయడం స్టార్ట్ చేశారు. 9 out of 10 పీపుల్కి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. 9 out of 10 పీపుల్కి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అదంతా మానుకోవడానికి ట్రై చేయండి. ఎస్ డాక్టర్ గారు, ఫెయిల్డ్ బ్యాక్ పెయిన్ సర్జరీ గురించి మనం ఎక్కువగా వింటుంటాం కదా, బ్యాక్ సిండ్రోమ్ సర్జరీ గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? ఒకటండి, అంటే ఈ మధ్య కాలంలో స్పైనల్ సర్జరీస్ చాలా మేజర్గా అయిపోయాయి. ఇప్పుడు ఇండియాలో 3 లక్షల స్పైనల్ సర్జరీస్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. సో దాంట్లో మోర్ దాన్ హాఫ్ అంటే 150,000కు పైగా 50%కి పైగా ఈ సర్జరీస్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఈ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అని ఒక టర్మ్ క్రియేట్ చేశారు. అదే టర్మ్ చెప్తూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే సర్జరీ కన్నా ముందు మనము నొప్పి తగ్గించుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. ఆ నొప్పి ఏమవుతుంది, సర్జరీ తర్వాత 4 times ఎక్కువ అవుతుంది, 5 times ఎక్కువ అవుతుంది, 10 times ఎక్కువ అయిపోతుంది ఈ పెయిన్. సో అలా 4x, 5x, 10x అయ్యేటువంటి పెయిన్ ఏదైతే ఎక్కువ అవుతుందో అలాంటి కండిషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. మన దగ్గరికి ఇలా కాంప్లికేషన్స్తో వచ్చిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. సింపుల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, లక్షణంగా ఉన్న వాళ్ళకి, లేదా బ్యాక్ పెయిన్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి
బ్యాక్ పెయిన్ నుంచి కాంప్లికేషన్స్ వస్తున్న వాళ్ళకి, లేదా సర్జరీ చేయించుకోవాలా వద్దా అని అనుకునే వాళ్ళకి, సర్జరీ చేయించుకున్నాక కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి, లైక్ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమే ఉంది, లేదా ఫుడ్ డ్రాప్ లాంటి కండిషనే ఉంది, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వర్ధన్ ఆయుర్వేదాలో డెఫినెట్గా చికిత్సలు లభిస్తాయి. కాకపోతే మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఎంత తగ్గుతుంది ఏంటి అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. మెదక్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. రామరెడ్డి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం సార్ నమస్కారం అండి. మేము మెదక్ డిస్టిక్ కౌడిపల్లి మండలం నుంచి చేస్తున్నా సార్. నేను సార్ చెప్పండి. నాది వెనక నడుము నొప్పి మధ్య బోన్స్ ఉంటాయి కదా, అది గుంజుతుంది సార్. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది అంతే. మరి ఎట్లా, ఏమైనా చూయించుకున్నారా? లోకల్ డాక్టర్కి చూయించుకున్నారా? ఎక్కడ పోలేదు, ఇదివరకు చికిత్స చేసుకోలేదు. మరి ఎట్లా తగ్గాలి మరి ఎక్కడ పోకుంటే? నీకు ఇప్పుడు లైన్ లో చూస్తున్నా నేను, అందుకే ఆయుర్వేదం అని. మిమ్మల్ని చూడకుండా చెప్పలేం కదా. మీకు కండరాలలో ప్రాబ్లం ఉందా, నరాలలో ప్రాబ్లం ఉందా, డిస్కులలో ప్రాబ్లం ఉందా, మొత్తం వెన్ను వ్యవస్థలోనే ప్రాబ్లం ఉందా, లేకుంటే ఆలోచనల వల్ల కలిగిందా, ఆహారపు అలవాట్ల వల్ల కలిగిందా, ఇదంతా ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి కదా. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి, 0404971819 అనే నెంబరు. మీ మూల కారణాన్ని ఫస్ట్ కనుక్కొని ఆ కారణాన్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేద్దాము. మీ వెన్ను నొప్పిని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నం చేద్దామండి. ఎస్ డాక్టర్ గారు, ఆయుర్వేదంలో బ్యాక్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఒకటండి, అంటే బ్యాక్ పెయిన్ ఇంతకుముందు చెప్పినట్టుగా 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్స్ అంటాము. కానీ మా దగ్గర స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చెప్పినప్పుడు 5 రకాల ట్రీట్మెంట్స్ చేస్తామండి. మేరు చికిత్స అంటాం, అంటే ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం. నెంబర్ 2 మర్మ చికిత్స అంటాం, అంటే వైటల్ పాయింట్ థెరపీ అంటాం. మన చేతులలో, ఒక చేతిలో ఇంకొక కాళ్ళల్లో 11 పాయింట్లు ఉంటాయి. స్పైన్ మీద 20 పాయింట్లు ఉంటాయి. అలాంటి పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తూ రక్త ప్రసరణ పెంచి లింఫాటిక్ డ్రైనేజ్ని ఇంప్రూవ్ చేసి టాక్సిన్స్ని రిమూవ్ చేసేటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట. 3వది పంచకర్మ చికిత్స అని చేస్తాం. 4వది రసాయన చికిత్స అని చేస్తాము. 5వది వాజీకరణ చికిత్స అని చేస్తాం. ఇక్కడ ఒక స్పెషల్ పాయింట్ చెప్పాలి. స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో పేషెంట్ ఏం చేస్తాడంటే అటు స్పైనల్ స్పెషలిస్ట్ని, న్యూరాలజిస్ట్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ని, ఒక సెక్సాలజిస్ట్ని కలుస్తూ ఉంటాడు. ఆయుర్వేదంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాతం వల్లనే వస్తాయి, అపానవాతం వల్ల వస్తాయి. అపానవాతము 5 కృత్యాలు చేస్తుందండి. ఒకటి యూరిన్ బయటికి వచ్చేటట్టు చేస్తుంది, 2వది మోషన్ బయటకు వచ్చేటట్టు చేస్తుంది, 3వది ఎరెక్షను, ఎజాక్యులేషన్ అన్నీ కూడా కరెక్ట్గా అయ్యేటట్టు చేస్తాయి, 4వది ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా వచ్చేటట్టు చేస్తుంది, 5వది 9 నెలలు మోసిన తర్వాత ఆ బేబీ బయటికి రావడానికి ప్రాసెస్ కూడా ఈ అపానవాత కృత్యమే. ఇలా ఈ 5 ప్రాసెస్లు అన్నీ కూడా సెట్ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి మేము చేసేటువంటి ట్రీట్మెంట్లో వాజీకరణ చికిత్స కూడా యాడ్ చేసేసి దాన్ని సెక్షువల్ ప్రాబ్లమ్స్ని కూడా నార్మలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి స్పైనల్ ప్రాబ్లమ్ని అలక్ష్యం చేయకుండా, వాటి కాంప్లికేషన్స్ని మీరు ఇన్వైట్ చేయకుండా ఉండాలి అని అంటే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అన్వాంటెడ్ సర్జరీస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు, కాంప్లికేషన్స్ని కూడా మనం ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కొంతమంది ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక సూసైడ్ టెండెన్సీ కూడా కలుగుతుంది కొంతమందిలో చెప్పారు. జనరల్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అక్కరైనప్పుడు ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా స్ట్రెయిన్ అయ్యి మెంటల్గా వీక్ అయిపోతుంటారు. బట్ మీ దగ్గర వస్తే, మీ హాస్పిటల్కి వస్తే ఫిజికల్గా ఫిట్ అవ్వడంతో పాటు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఎడిట్ చేస్తారు. అసలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసేట వాళ్ళు, లైక్ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, L4 L5 అవ్వచ్చు, సయాటిక్ అవ్వచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మీ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు వస్తే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తారు? వాళ్ళకి బేసిక్గా సుఖ సంజ్ఞకం ఆరోగ్యం వికారో దుఃఖమేవచ అంటాం. అంటే దుఃఖాన్ని కలిగించే ప్రతిదీ కూడా రోగకారకమే, రోగమే. సో మీకు ఆ దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, దేనివల్ల బాధ కలుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటే, లేదు సుఖాన్ని పొందాలని అనుకుంటే, ఆరోగ్యాన్ని పొందాలని అనుకుంటే డెఫినెట్గా మా దగ్గరికి రావచ్చు, కన్సల్ట్ చేయొచ్చు. ఓ నొప్పి రాగానే మా దగ్గరికి రమ్మని కాదు.
నొప్పికి మూల కారణం ఏంటి ఫస్ట్ మీరు కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక్కోలేని పరిస్థితి ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటాం. కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే. అలా కారణాన్ని కనుక్కోవడానికి మేమున్నాము. ఆ కారణాన్ని తెలుసుకొని ఆ మూల కారణాన్ని తీసివేస్తే ఆటోమేటికలీ మీ వ్యాధి అంతా కూడా నార్మల్ అవుతుంది. సో నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, ఎనీ డిసీజ్ మూల కారణాన్ని ఆయుర్వేదంలో రూట్ కాజ్ని ఎవాల్యుయేషన్ చేసేది ఉంటుంది. ఆ రూట్ కాజ్ కూడా ఫస్ట్ ప్రకృతి అనుసారంగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రకృతిని కరెక్ట్గా అంటే మీ శరీర ధర్మాన్ని పట్టుకొని కరెక్ట్ మూలాన్ని కరెక్ట్గా వెతికి మూలాన్ని కూడా తీసివేసామనుకోండి, చికిత్స సంపూర్ణంగా జరుగుతుంది. డాక్టర్ గారు, స్పైనల్ ఇష్యూసే కాకుండా ఇంకా ఏ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అందిస్తుంటారు? మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. మల్టీ స్పెషాలిటీ వచ్చేసరికి స్కిన్, సోరియాసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, క్యాన్సర్, టినిటస్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడేది మన పోస్ట్ కోవిడ్ తర్వాత చెవిటితనం ఎక్కువగా కనబడుతుంది, చెవులలో సౌండ్స్ ఎక్కువగా వినబడుతున్నాయి. అలాంటి వాటికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఏవిఎన్ అంటాం, అంటే ఫీమర్ హెడ్ బాల్ ఒకటి ఉంటుంది, మన తొడ దగ్గర నుంచి మన హిప్ జాయింట్లో ఒక బాల్ ఉంటుంది. ఆ ఫీమర్ హెడ్ అరిగిపోయి నడవలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి కండిషన్స్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాము, అంటే ఇది చేతులన్నీ కండరాలన్నీ ఎండిపోయి 1000 రోజుల వ్యాధిగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే తినడం రాదు, అన్నం ముద్ద కూడా కలుపుకునే పరిస్థితి ఉండదు. అలాంటి కండిషన్స్కి ఉన్నాయి. పార్కిన్సన్స్, ఆల్జీమర్స్ లాంటి కండిషన్స్కి కూడా, దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ కూడా, వాత కండిషన్స్ అన్నిటికీ కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లం వచ్చినా కూడా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు. కానీ స్ట్రెస్సే బ్యాక్ పెయిన్కి ఒక కారణం అనేది దాంట్లో డెఫినెట్గా ఉందండి. అందుకే మేము ఒకటి డీల్స్ ఫ్రేమ్వర్క్ అనే ఒకటి ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాము. దాంట్లో డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ పెరిగిందనుకోండి, కండరాలు మన స్పైన్కి వచ్చినప్పుడు కండరాలు బిగుతుగా అయిపోతాయి. కండరాలు బిగుతుగా అయిపోతే మన బ్యాక్లో 95% ఆఫ్ బ్యాక్ హ్యాస్ మజిల్స్ ఓన్లీ. ఆ మజిల్స్ బిగుతుగా అయిపోతే అదే ఫస్ట్ స్టేజ్ బ్యాక్ పెయిన్కి దారితీస్తుంది. ఆ బిగుతుగా అయిపోయిన తర్వాత లోపలికి మనకి లిగమెంట్స్ ఉంటాయి, దాని తర్వాత వర్టిబ్రే ఉంటాయి, దాని తర్వాత డిస్క్ ఉంటుంది, దాని తర్వాత స్పైనల్ కార్డ్ ఉంటుంది. అలా అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. స్ట్రెస్ని ఈరోజు తగ్గించుకుంటే బ్యాక్ పెయిన్ లోపల దాకా వెళ్లకుండా ఉంటుంది. అదే స్ట్రెస్ పెరిగిపోతూ ఉందనుకోండి, డీప్ రూటెడ్గా నర్వ్ మీద, స్పైనల్ కార్డ్ మీద కూడా ప్రెషర్ పడి దీర్ఘకాలిక స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.